ఒక గంట ఇలా మ్యాక్సిమం ఒక గంటలోనే జరిగిపోయింది సార్. ఒక గంట ఎక్కువ కూడా టైం పట్టలేదు. 25 నిమిషాలు కానీ ఎంతలో లీస్ట్ ఒక గంటలోనే జరిగిపోయింది సార్ ఇదంతా. ఓకే, ఒకసారి గణేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎలా లేదనుకున్నా పాప. గణేష్ గారు, ఆ రోజు మీరు తర్వాత ఒక గుమస్తాతో వెళ్తున్నాడు, పాప వచ్చింది అనేది అసలు ఆ రోజు ఏం జరిగింది? అందరి అనుమానం అక్కడే, అంటే అనుమానం ఇన్ ద సెన్స్ అక్కడెక్కడో ఉండుంటుందని చెప్పి ఏం జరిగింది ఆ రోజు? ఒకసారి మీరు, పాప, గుమస్తా ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందండి ఆ రోజు? ఆ రోజు ఎలక్ట్రికల్ వచ్చారు సార్. వాళ్ళకి వాటర్ తెమ్మని కాల్ చేస్తే కిందకి వెళ్ళింది సార్. వెళ్ళేటప్పుడు పాప వెనకాలే పరిగెట్టి వస్తుంది సార్. పరిగెట్టి వస్తే నేను తీసుకెళ్ళిపోయాను సార్. ఆల్రెడీ తీసుకెళ్ళిపోయాను సార్. తీసుకెళ్ళిపోయి 11:50 దాకా నా దగ్గర ఉంది సార్ పాప. 11:50కి వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పేసి నేను కవర్ బండాలకని వెళ్ళాను సార్. ఓకే, కవర్ బండాలకి వెళ్ళిన తర్వాత జస్ట్ 10 నిమిషాల్లో తీస్తాను సార్. తీసి వాళ్ళకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఊళ్ళో ఒక అతనికి కొండవారిని కనిపించిందని చెప్పారు సార్. ఓకే, అంటే మాతో చెప్పలేదు సార్. ఊళ్ళోకి వెళ్ళి వేరే కుర్రలతో చెప్పారంటే ఇలా పాప ఏడుస్తుంది, నేను తీసుకుంటే కుక్క అరుస్తుంది అలా భయపడి నేను తీసుకోలేదు, కొండవారం అదే వారణ ఉంది అని చెప్పాను సార్. అంటే కొండ దగ్గర ఉంది అని ఆ వ్యక్తి చెప్పారన్నారు కదా గణేష్, ఆ కొండ దగ్గర ఉందని చెప్పి, అంటే అప్పుడు ఆ కొండ దగ్గర ఉన్న ప్రాంతానికి మీ ఇంటికి ఎంత దూరం ఉంటుంది? అక్కడ సాధ్యమైన అంత దూరం పాప వెళ్ళడానికి అనేది చెప్పండి. ఎప్పుడు వెళ్ళలేదు సార్. అలాగే కనీసం 6 కిలోమీటర్ ఉంటుంది. మనం కూడా నల్లం సార్, గడ్డి ఎక్కువ ఉంటుంది. అంటే నడక ఉంటుంది ఏమైనా అటువైపు వెళ్ళడానికి? రోడ్ లాంటిది ఏమైనా ఉంటుందా? మట్టి రోడ్ అయినా ఉంటుంది కనీసం? మట్టి రోడ్డు ఉండదు సార్. అయినా సరే మట్టి రోడ్డు అయినా సరే ఫుల్ గడ్డి సార్. నల్ల పాప అయితే ఎప్పుడు పుట్టిన నుంచి వెళ్ళలేదు సార్ అలాగా అక్కడికి. ఓకే, పుట్టిన నేను తీసుకెళ్ళలేదు కూడా సార్. ఓకే, అంటే భవానీ గారు చెప్తున్నారు మీరు ఒకసారి ఇంటి దగ్గర విడిచిపెట్టారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ విడిచిపెట్టారు, 3వ జరిగిందని చెప్పి, రైట్? అవును సార్. అంటే పాప ఎలా ఉంటుందండి అక్కడ ఆడుకునే లొకేషన్ అదంతా తను రెగ్యులర్గా ఎలా ఉంటుంది రోజు కూడా? ఎందుకంటే ఆ నమ్మకంతోనే మీరిద్దరూ ఆ పాపను అక్కడ ఫ్రీగా విడిచిపెట్టారు సార్. ఎలా ఉంటుంది రోజు అక్కడ ఆడుకునే ప్రాంతంలో? అవునవును సార్, రోజు ఫ్రీగానే ఆడుకుంటారు సార్. కుక్కతో ఫ్రీగా ఆడుకుంటారు సార్. ఓకే, కుక్కతో ఉంటుందండి రెగ్యులర్గా? రెగ్యులర్గా ఉంటుంది సార్. అంటే వాళ్ళిద్దరు ఒక 5-6 నెలలు అవుతుంది సార్ తెచ్చి. ఓకే, అప్పటి నుంచి ఫ్రీగానే ఆడుకుంటారు సార్. వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుందండి? ఎందుకంటే ఆ రోజు మీరు అన్నట్టు ఒక వ్యక్తి చూసినప్పుడు కూడా కుక్క ఎగబడింది అని చెప్పి భవానీ చెప్తూ ఉన్నారు, ఆ పాప దగ్గరికి వెళ్ళిన కూడా అడ్డుకుందని చెప్పి. వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుందంటే, ఎవరినైనా పాప దగ్గరికి రాణిస్తూ ఉంటుందో కుక్కకి పాపకి మధ్య ఎటువంటి బంధం ఉంది? అంటే బయట ఎవరన్నా వస్తే అరిచేస్తారు సార్. కానీ గట్టిగా ఏదైనా పెట్టి కర్ర ఏదైనా పెట్టుకుంటే కొద్దిగా పారిపోస్తారు. ఓకే, పాప అంటే బాగా అభిమానం అండి, ఇష్టం అండి కుక్కకి? అవును సార్. పడుకునేటప్పుడు కూడా పక్కనే ఉంటుంది సార్. ఓకే, ఓకే, ఆ వ్యక్తి ఏం చెప్పారండి? అంటే మీతో ఫోన్లో మాట్లాడారు అంటూ ఉన్నారు ఇందాక భవానీ, ఏం చెప్పారు ఆయన మీతో? పాపను చూసిన వ్యక్తి ఎవరు? అది పాపను చూసని చెప్పి ఒక వ్యక్తి చెప్పారు కదా. చూసిన వ్యక్తి అవునవును సార్. అతను ఊళ్ళోకి వెళ్ళి కుర్రలతో చెప్పారు సార్. ఓకే, ఏమన్నారంట? ఇలా పాప కొన ఏడుస్తుంది అని చెప్పగానే ఇమీడియట్ కుర్రలు పరిగెట్టి వచ్చి చూసారండి సార్ అక్కడ. కానీ పాప లేదంటండి. ఇంటికి వచ్చి మా వైఫ్ని నెంబర్ తీసుకొని కాల్ చేశారు సార్ నాకు. పాప నీ దగ్గరేనా ఉంది అని ఫోన్ చేస్తే నా దగ్గర లేదు. మీకు ఎప్పుడు అనుమానం వచ్చిందండి? మీకు ఎప్పుడు అనుమానం ఎప్పుడు వచ్చింది మీకు?
నేను 11:50కి పాపని ఇచ్చాను సార్. 12:35 కల్లా నాకు కాల్ 12:25కి కాల్ ఇస్తుంది సార్. అంటే అంతా జరిగింది దాదాపు ఒక హార్డ్లీ ఒక అరగంట 40 నిమిషాల్లో జరిగింది. అంతే సార్. కరెక్ట్. ఇక్కడ నుంచి అంటే ఆ వ్యక్తి చెప్పారన్న తర్వాత ఆ లొకేషన్కి వెళ్ళారా మీరు, లేకపోతే వాళ్ళు వెళ్ళడం జరిగిందా, వెతికారా, అక్కడ ఏమైనా దొరికిందా, మీకు ఆనవాళ్ళు ఏమైనా దొరికిందా పాపకి? మొత్తం ఊళ్ళో 100 మంది దాకా మొత్తం నెతికేసాం సార్. ఏ ప్రూఫ్ దొరకలేదు సార్. ఓకే. అంటే ఓకే, పాప ఆనవాళ్ళు ఎలా ఉంటాయో చెప్తారా? ఎందుకంటే బహుశా ఎవరైనా దూరంలో ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది కాబట్టి వెళ్ళిన రోజు ఒక్కసారి నేను భవానీ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే తల్లిగా తనకి ఇంకా తెలుస్తుంది. అమ్మ భవానీ, ఆ రోజు పాప మిస్ అయిన రోజు ఆమె వేసుకున్న డ్రెస్ ఏంటి, తనకి ఎటువంటి పట్టీలు ఎలాంటివి ఉన్నాయి, ఆనవాళ్ళు ఒకసారి నువ్వు చెప్పు తల్లి. ఎందుకంటే ఎవరైనా బహుశా కిడ్నాప్ చేస్తుంటే ఎవరికంటైనా కనబడితే కనుక బహుశా నీ ఒడికి చేర్చే అవకాశం ఉంటుంది. ఆ రోజు పాప ఎలా ఉంది? పాపకైతే కిందన అండర్వేర్ లేదు. పాపకైతే కిందన అండర్వేర్ లేదు సార్. జుబ్బా మంగైనా ఉంది. చేతికి దిష్టి పూసలు ఉంటాయి సార్. కాళ్ళకి పట్టీలు ఉంటాయి. మెల్ల పోము ఒకటి ఉంటుంది, మెల్ల వెండి బిల్ల ఒకటి ఉంటుంది సార్. అంతే సార్. పాపకైతే అండర్వేర్ కూడా లేదు సార్. ఇప్పేసి తనే ఇంటికాడ బకెట్లో నానబెట్టుకుని సార్ ఉదుక్కుంటాను అలాగని. నేను ఏ పని చేస్తా తను అదే పని చేస్తా సార్. నేను ఏదైనా చెప్తే దానికి మూడు బాగుంటే చేస్తాను సార్, లేకపోతే లేదు. ఎవరు లేకపోతే నేను చెప్పిన మాట ఉంటుంది సార్. లేదా వాళ్ళ నాన్న ఉన్నాడు అనుకో, వాళ్ళ నాన్నతోనే ఉంటుంది సార్. అమ్మా నేను ఈ మాట అనడం రోజైతే పాపకి అంటే ఈ మాట అంటే ఎంతవరకు సమంజసం నాకు తెలియదు. సార్ మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి అమ్మా. సార్ మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి అంటున్నాను. వాళ్ళ నాన్నతోనే అటాచ్మెంట్ ఎక్కువ సార్. నాకన్నా కూడా వాళ్ళ నాన్నతోనే అటాచ్మెంట్ ఎక్కువ. నన్ను వదిలేసి అయినా ఉంటుందేమో కానీ వాళ్ళ నాన్న వదిలేసి అయితే ఒక్క నిమిషం కూడా ఇన్ని రోజులు ఉన్నదా ఎప్పుడూ లేదు సార్. కుక్క తిరిగి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇన్ని రోజుల్లో ఎక్కడ లేదు. కుక్క తిరిగి వచ్చిన తర్వాత మీతో ఏదో మాట్లాడే ప్రయత్నం చేసింది, గట్టిగా అరుస్తూ కనిపించింది. ఏం చెప్పాలనుకుంది? ఎందుకంటే మీకు కుక్కతో ఒక మంచి అంటే ఆ బంధం ఉంది కాబట్టి మీకేమైనా అర్థమైందా? కుక్క ఏం చెప్పాలనుకుంటుందో మీకేమైనా అర్థమైందా తల్లి? అంటే వచ్చిన ఆ కుక్క రావడం కూడా నేనే చూసాను సార్. ఫస్ట్ చూసి కుక్క వస్తుంది అని అన్నాను సార్. అన్న తర్వాత అది ముందు వచ్చేస్తుంటే దాని వెనకాల వచ్చి నేను నుంచున్నాను సార్. నుంచోవడంతో చున్నీ పట్టుకుని సార్. చున్నీ పట్టుకుంటే అది మళ్ళీ చున్నీ పడేసుకొని వెళ్ళి పక్కన నుంచుంది సార్. పక్కన నుంచుంటే దాన్ని పడేసుకుంటే తీసుకెళ్తుంది కదా అన్న ఆనందంతో పట్టుకున్నాను సార్. పట్టుకుంటే వచ్చి నా మీద అటాక్ చేసింది కుక్క సార్. ఇది వరకు కుక్క అయితే మాతో అలా ప్రవర్తించలేదు. నేను ఏం చెప్తే అది వింటుంది సార్. కుక్క కూర్చుంటుంది. ఎక్కడైనా పడుకుని పోతే దాంతోనే ఉంటుంది సార్. ఇంట్లో పడుకొని బయటని పడుకొని